ధర్మాల్ని తలక్రిందులు చేసే శక్తి లేదు. మనసారా ప్రేమించానే. ప్రేమించావు, నీ దివ్యత్వం ధారపోసి మన లోకానికి చేర్చావు. కానీ మన వెలుగులో నిలువగల శక్తి అతనికి లేదమ్మా. కరుణించాలి స్వామి, మీరా శక్తి కల్పిస్తారనే చేర్చాను. నన్ను నా ప్రభువుని విడదీయకండి, మమ్మల్ని దీవించండి. తపస్సిద్ధులకే గాని కామదూషితులకు ఇక్కడ తావులేదు. ఆ లోకంలో విడిచిరా. నా ప్రభువుని విడిచి బ్రతకలేను. మానవుని ప్రేమ కోసం నిన్ను నీవే శిక్షించుకుంటావా? ప్రేమకు లోక విచక్షణ ఉన్నదా స్వామి? లేదు, కానీ భోగలాలసత ప్రేమ కాదమ్మా. కాదంటే నాకు ఈ లోకమే అక్కర్లేదు. అవును, నా ప్రభువు తోడదే నా లోకం. దేవి, ఆలోచించు, మనసు మార్చుకో. నా మనసు నాదైతేగా. మానవాధీనమైంది కనుకనే ఇలా పలుకుతోంది. పంచాగ్ని మధ్యాహ్న మమకారాన్ని దహించి మానవులు ఈ లోక ప్రాప్తికై తపస్సు ధారిపోస్తూ ఉంటే నీవు నీ లోకానికి దూరమైపోతావా? మన్నించండి స్వామి, కోరి నేను ఈ బాంధవ్యం తెచ్చుకోలేదు. దైవికమైన అనుబంధాన్ని తెలిసి త్యజించలేను. మానవులు మన వంటి వారు కారు దేవి, మాయావులు. వారి మధ్య నీ దివ్యశక్తులు నీకుండవు సుమా. స్వేచ్ఛ లేని ఈ దివ్య జీవనం కంటే మానవ జీవనమే మేలు. ఆ బంధాల్లోనే మా ప్రేమ సౌధాలు నిర్మించుకుంటాం. విధి. దివ్యులను కూడా మానవులుగా చేస్తుంది ప్రేమ. వెలసిన హాయే మన ప్రేమ ఫలమోయే, వెలసిన హాయే మన ప్రేమ ఫలమోయే. ఇక మన సార సమితీర చేరి మధురేమో కలకాలము. ఆసీమానంద కలన వికాసించే సీమని వలన, ఆసీమానంద కలన వికాసించే సీమని వలన. రాణి ఈ మల్లె పొదలే ముత్యాల సౌధాలు కాగా సాగించవే స్వప్న లీల. కాదో ఇవగ కాడ కల, కాదో ఇవగ కాడ మన మోహాల తెగనేడా. కల కాదో ఇవగ కాడ మన మోహాల తెగనేడా. నేనేడగా సరి జోడుగా, నేనేడగా సరి జోడుగా ఆడేను కలకాలము. రారా రాజా మనసార సమితీర చేరి మధురేమో కలకాలము. బ్రతుకొక్క గడియే చాలుగా నీ తోడి బ్రతుకే మేలుగా. బ్రతుకొక్క గడియే చాలుగా నీ తోడి బ్రతుకే మేలుగా. నీ నీడగా సరి జోడుగా, నీ నీడగా సరి జోడుగా ఆడేము కలకాలము. అవునా రంగారు బంగారు ప్రేమ పొంగారు తొగతడి సీమా. ఏలేవి కలలేగా జగమేలేవి లీలలేగా, చేవి మన లీలలే. దేవి, నీ కోరిక తీరిందిగా. మన్నించు దేవి, నా పట్టుదల మనకి వరం ఇచ్చింది. నీ లోకమే నా లోకము ప్రభు. దివ్యకన్యను ఈ స్థితికి తెచ్చాను. నేను కోరి తెచ్చుకున్నదే అందుకే అబ్బుతుందా? మన ప్రేమే. రాణి, ఏం దొరా? ఏమీ లేదు తల్లి. ఏలికి సానికి ఎన్నాళ్ళి కన్నీరు?
మనసారా ప్రేమించాను దొరా. అనే మన్నించాం. కానీ అతడు మన మాట మన్నించాడా? నిన్ను ప్రేమించాడా? దొరను చేసి గౌరవించినందుకు దొంగబాటున దూసుకుపోయాడు. ఆ మోసగాడి కోసం ఎంతకాలం అంగలారుస్తావు? ప్రేమకు ఫలం కన్నీరేనేమో. ప్రేమకు ఫలం అన్నీ వదిలిపెట్టి ఇలాగ వాపోవడమా? శరీరానికి ఆకలి దప్పి ఎంతో, ప్రేమ అంతే. ఆ వికారంలో పడి నీ పరువు గంగలో కలుపుతావా? రాజ్యం రాళ్లపాలు చేస్తావా? కులాన్ని కుటుంబాన్ని నవ్వులు పాలు చేస్తావా? మనసుకు మనసు ఇవ్వలేని ఆ దేశ దిమ్మరి కోసం నీ బ్రతుకు నాశనం చేసుకుంటావా తల్లి? ఏం చెయ్యం దొరా. మనసు అతని వెంటే పరిగెత్తుతుంది. మరపు రావడం లేదు. కామవర్ధని. నాకు తెలుసు రాయుడా, పున్నమి చేరువవుతున్నది. నీకు భోగానికి కన్య కావాలి. కామవర్ధని తలుచుకుంటే కన్నెలకేం కుదురు. ఇన్ని మంత్రాలు జపించి నిన్ను కైవసం చేసుకున్నది నా జీవిత వాంఛలు తీర్చుకోవడానికేగా. దేవి, సృష్టిలో కల్లా చక్కని చుక్కను చూపించు. ఆ మంత్రఫలకంలో చూడు. దేవి, ఈ తోటలోని పూలన్నీ తెచ్చి ఈరోజు నిన్ను అలంకరించనా? ఇప్పుడే తెస్తాను. త్వరగా రా ప్రభు. గారడి, ఆ చిన్నారి కన్యను చూసావా? నిర్మానుష్యవనంలో నిరుపమాన సుందరి. ఇక్కడ సామాన్య మానవులు నివసించడం సాధ్యం కాదు. ఏదో అర్థం కాని మాయగా ఉంది. ఎవరో ఈ భువనేక సుందరి. కామవర్ధని, ఎవరా త్రిభువన సుందరి? నరుని ప్రేమ కోసం దేవలోకం ఛేదించి భూలోకానికి అవతరించిన దేవకన్య. నీ మాట నిజమే గారడి. వచ్చే పున్నమికి ఈడైన దేవకని. నీలికొండల చాలున పాడుగుడి దాపున పూల తోట. ఆ తోటలో ఆటలాడే వేల్పు మిఠారి. నరుని కన్ను కప్పి తన్నుకురా, ఉన్నతి తేవాలి. జై కామవర్ధని.
ప్రభు ప్రభు ఇక్కడ నీ ప్రభువు నేనే, ఎవరు నీవు? పున్నమి భోగాల పూర్ణ మన్మథుణ్ణి. నన్ను ఇక్కడికి ఎందుకు తెచ్చా? రాజభోగాలతో లాలించడానికి. సుందరి, అనుగ్రహించు. మంత్రదేవతలు నా తపస్సుకు మందహాసం చేసి మన్నించారు. పున్నమి నా జీవితానికి పండుగ, భోగాలు అనుభవించే పర్వదినం. వచ్చే పున్నమికి అదృష్టవశాన దేవకన్యవు నా భోగ సుందరిగా లభించావు. నీ కనుసన్నల్లో నా బ్రతుకు పండు వెన్నెలుగా చేయి. ఆకాశి, దేవతలను ఉపాసించి శక్తి సంపాదించుకున్నది ఇందుకేనా? బలహీనులను పీడించడానికేనా? భోగాలానికే నీకు దుర్బుద్ధి పుట్టింది. నీ నాశనానికే నన్ను ఇక్కడికి తెచ్చుకున్నావు. అవి స్వర్గంలో కేకలు, ఈ నరకంలో వినపడవు సుందరి. నన్ను ఎదిరించి నిన్ను రక్షించగలవాడు ఈ మహీమండలంలో లేడు. ఈ మంత్ర ప్రసాదానికి నీవు దేవతవు కాక తప్పదు. సావధానంగా ఆలోచించు. సుందరి స్వప్న సుందరి కానగనైతినిగా, నిన్ను కానగనైతినిగా. నా కలలోని సుధాలోకము మహామాయయేనా, నా కలలోని సుధాలోకము మహామాయయేనా. కలను కలసి మరుల్నేరికి కలగా కరగే వేలే, మాసిన జీవితమే ఎడారి కాసిన వెన్నెలగా. ఓ స్వప్న సుందరి కానగనైతినిగా. జత చేరి మనే యోగమే చెలి నాకు లేదా, నీ జత చేరి మనే యోగమే చెలి నాకు లేదా. నొసటి వ్రాత వియోగాగ్నిలు బలి అయి నులియే పోనా. కానగనైతినిగా, నిన్ను కానగనైతినిగా. సుందరి కానగనైతినిగా, నిన్ను కానగనైతినిగా.
ఎవరు నాయనా? ఎంతకు అలసిచ్చినట్టున్నావు, లోపలికి రా, భోజనం చేద్దాం. నాకు ఆకలి లేదమ్మా. ఆకలి లేదంటే పోతున్నానైనా, నీ కడుపులో ఏముంది నాకు తెలుసు. అన్నం పెట్టి ఆలగిస్తా గాని రా. అమ్మా, నీ చేతి భోజనం వల్ల నా కష్టాలన్నీ కొంచెం మరుపుకొచ్చాయి. ఏం కష్టాలు అయినా నా దగ్గర దాపరికి ఎందుకు? ఉన్న సంగతి ఏదో చెప్పు. చల్లకొచ్చి ముంత దాస్తాను. సంగతి ఇది, నేను ఓ దేవకన్యని ప్రేమించాను, ఆమె నన్ను ప్రేమించింది. ఆహా, ఇంకే? అది కాదు పెద్దమ్మా, ఈ అడవిలో ఇద్దరం కాపురం చేస్తున్నాం. ఉన్నట్టుండి ఒకనాడు మాయమైంది. పుట్టింటికి వెళ్ళిందేమో. వెళ్ళదమ్మా, పెద్దలు వద్దన్నా వెనక పుట్టిల్లు వదిలి వచ్చింది. మరేమవుతుంది? అదే నాకు తెలియడం. అయితే ఆ అధ్వాన పడవలో మీ ఇద్దరేనా? తోడెవరన్నా ఉన్నారా? ఎవ్వరూ లేరు, మాకు మేమే తోడు. పోనీ మీరు అక్కడ ఉంటున్నట్టు ఇంకెవరికైనా తెలుసా? ఉహు. ఏమోనైనా, ఈ చుట్టుపక్కల రాజ్యాలలో ఆడపిల్లలు ఉన్నట్టే ఉండి మాయమవుతున్నట్ట. ఆ కిటికేదో మాత్రం ఎవరికీ తెలియటం లేదు. అదేదో నేను తెలుసుకుందే మట్టు నిద్రపోను. ఇలాగే దేవుళ్ళు ఆడతాను. ఇది నాయన, ఎక్కడ ఉంది తెలుసుకోకుండా కాళ్ళరిగేటట్టు గుడ్డిగా తిరిగితే ఏం లాభం అయ్యా? తెలుసుకునే దారి ఆలోచించు. నాకేం తోచడం లేదు పెద్దమ్మ, నీవే ఏదో ఉపాయం చెప్పాలి. అయితే నేను చెబుతా విను. ఈ దారే ఎగువకు వెళితే వెళ్ళగా వెళ్ళగా ఒక ఎడారి ఉంటుంది. ఆ ఎడారి నడిబొడ్డున ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు కొమ్మకు ఒక శవం వేలాడుతూ ఉంటుంది. అర్ధరాత్రి ఆ చెట్టెక్కి శవాన్ని దింపి భుజం మీద వేసుకొని వెనక్కు తిరగకుండా ఉత్తరంగా ప్రయాణం సాగించావా, అద్దంలో చూసినట్టు అంతా ఆ శవం చెబుతుంది. అయితే ఇప్పుడే వెళ్ళి ప్రయత్నిస్తాను. నీ మేలు మర్చిపోను. శుభంగా వెళ్ళిదా నాయన.
దోచుకుంటున్నారు. చిత్రాన్ని ఆడతాన్ని తండ్రి ప్రాణాలైనా దక్కించు. దొంగలు దొంగలు ప్రాణాలు తండ్రి ఆడదాన్ని నాయనా ప్రాణాలు తగ్గించు తండ్రి. ధైర్య సాహసాలు మెచ్చుకున్నాను ప్రభు. నీకేం కావాలో కోరుకో, దించు. దించినట్టే మళ్ళీ మాయమైతే నీ మాట నమ్మను. నా మాట నమ్ము, దించు. భూతాలకు కూడా ఒక మాట పద్ధతి ఉందా? మేము కూడా ఒకప్పుడు మానవులని పరీక్షించి గాని ప్రత్యక్షంగా నమ్మితే శక్తులన్నీ ఇచ్చేస్తాం. దించు. నీ మాట నమ్మి దించుతున్నాను. నా ప్రియురాలి జాడ తెలియక తిరుగుతున్నాను. ఎలా ఉంది? ఎక్కడుందో? ఇక్కడే ఉంది. ఇక్కడే? అవును. ఆ కుండల మధ్య ఒక గారడీ మహల్ ఉంది. అందులో నీ ప్రియురాలు బంధింపబడి ఉంది. ఆ మహల్లోకి వెళ్లే మార్గం? ఆ కుండ దగ్గరికి వెళ్ళి లోఖో మూటుగే అని బిగ్గరగా అరిస్తే ఆ ద్వారం తెరుస్తుంది. ఆపదలో భేతాల స్మరణచే నీకు జయం కలుగుతుంది.
లోకోమోటివ్కే. 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 ఎవరు నువ్వు? ఎందుకు అలా నవ్వుతావు? నిన్ను చూసే. ఏ నేనంత నవ్వుగా ఉన్నానా? ముద్దొస్తున్నావు. ముద్దే? వద్దంటే ఊరుకుంటానా? చెట్టు సంగీతం పాడుతుంది, పిల్ల ముద్దెట్టుకుంటుంది, ఇదంతా ఏదో తిరకసగా ఉందే. ఇంతకు పిల్ల నువ్వెవరో? ఓహో, ఇంట్లోకి రానిస్తేనే ఎవరంటున్నావు. ఇంకా సేపు ఉంటే ఇల్లు పిల్ల నాదేనంటావేమో. భలే మనగాడివే. ఇంతకు తమరెవరు? ఎందుకు ఈ దేవులాట? దారి తప్పిన నెచ్చెల కోసం. నిచ్చలే? పిల్ల పిల్లవాడా? పిల్లాడే. ఓహో, పిల్లవాడా? అయితే భయం లేదులే. ఏ పిల్లయితే? మా పిట్టల రాయుడు వల్ల చిక్కిందేమోనని. పిట్టల రాయడా? వాడేవాడు? పిట్టల రాయుడంటే అందమైన పిల్లల్ని మాయం చేసేవాడు. ఎందుకు? తీసుకెళ్ళి ఏం చేస్తాడు? ఆ మాట మాత్రం అడక్కు, అది మనకెందుకు కొని. అయితే ఆ పిట్టల రాయుడు ఈ పిట్టను పట్టలేదే? అట్టే పెట్టాడు నీలాంటి వాళ్ళ కోసం. నీకు పడగట్టి అరికట్టి కట్టి పెట్టడానికి. తెలిసింది.
అందమైన పిల్లల్ని తీసుకొచ్చి దారిపోయే వాళ్ళందరికీ అంటగట్టడం అన్న మాట వీడి పని. పరోపకారార్థం ఇదో శరీరం అని ఊరికే అన్నారు ఆ పెద్దలు. ఓహోహో, బాగానే ఉంది, బాగానే ఉంది. రాకుండా ఉండగలనా దేవి? నా బ్రతుకు నీవేగా పండుగ. మన ప్రేమకు ఈ విఘాతం కలుగుతుందని కల్లోనైనా అనుకోలేదు. ప్రభు, ఈ మాయకోట్లోకి ఎలా రాగలిగా? ఆ రాకాసి కళ్ళబడితే బ్రతికి బయట పనిస్తాడా? వాడి కళ్ళబడక ముందే మనం ఈ కోటలోంచి బయటికి పోదాం. మనసు మార్చుకున్నావా మధువతి? మనసుంటేగా మార్చుకోవడానికి. సుందరి, మరోసారి ఆలోచించు. నీవు సుఖించి నన్ను సుఖపెట్టు. పరుల జీవితానందాన్ని భగ్నం చేసిన నీకు సుఖమా? నిరుపమాన దివ్య సౌందర్య మోహినికి క్షుద్ర మానవ సావాసమా? అపరంజిలో పొదిగితేనే అనర్ఘ్యరత్నానికి రాణి. అందుకే అడవుల బెడద తప్పించి నిన్ను ఈ సుందరధామం చేర్చాను. ఈ మాంత్రిక చక్రవర్తి అనుగ్రహించు. అంది వచ్చిన అవకాశం కాలదని జీవితం పాడు చేసుకోకు. రా సుందరి, నీవు తరించి నన్ను తరింపజే. అడుగు ముందుకు వేసావా ప్రాణాలు దక్కు. నన్ను ధిక్కరించేవాడు లేడు, రాలేడు. ఈ కౌగిట్లోకి దయచేసి తప్పదు. ఈ పూలరంగడా నిన్ను అడవుల పాలు చేసిన రసిక శిఖామణి. ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది తెరచాటు భాగవతం. ఎవరికి తరంగాని నా కోట్లో ఎలా రాగలిగాడు? ఇదంతా నీ మాయనా? ఎలా రప్పించావు? నిన్నే అడిగేది. మాట్లాడమే. నా కోట్లోకి వెళ్ళవచ్చావు. నీవు ఈ అబలం తెచ్చినట్లేదు. శక్తి నీ అబ్బసము కాదు. అంతటి శక్తిమంతుడవా? అవును, నీకు బుద్ధి చెప్పడానికి, నిన్ను నీ శక్తిని నాశనం చేయడానికి వచ్చాను. పారిపోయే దీపం ఇలాగే గిలగిల్లాడుతుంది. మిడిసిపాటు కట్టి పెట్టి నిజం చెప్పు. ఎలా వచ్చావు? ఆ రహస్యం తెలుసుకోవడం నీ తరం కాదు. నా అనుమతి ఏంటి? నా కోట్లోకి ఎలా వచ్చావు? చెప్పు, చెప్పవే. ఎలా వచ్చావు? లేదా ప్రాణాలు పిండి పలికిస్తాను, ముక్క ముక్కలుగా ఖండిస్తాను. ముందు నీ తల. ఎవరక్కడ? కత్తుల పొలంలో పడేయండి. ఆగో. ఇప్పటికైనా మనసు మార్చుకుంటావా? ఆలోచించు. ఎలా వచ్చాడు? దిక్కు దిక్కుకు 1000 గద్దరులుండగా, కీలు కీలుకు కీలకముండగా వాడిక్కడికి ఎలా రాగలిగాడు? మహామాయగా ఉంది రాయుడా. దిక్కు కాచేసాని ఎవరైనా
మక్కువపడి చిక్కు విప్పేసిందేమో. అవన్నీ నేను నిలిపిన బొమ్మలే. వాటికి మనసు మక్కువ లేవు. నా ఉనికి తెలియదు. వాటికి రాయుడంటే నీవేనని భ్రమ. తాను చేసిన బొమ్మే అయినా ఆడది ఆనాడు బ్రహ్మకే ఎదురు తిరిగింది. ఆ సృష్టి అంటే అందుకే నాకంత ఆడదు. ఏ బొమ్మ సంధివ్వకపోతే ఎలా రాగలిగాడు అని. అదే నిజమైతే ఆ బొమ్మలన్నిటినీ గుగ్గు చేస్తాను. ఆ బొమ్మల్ని నే కదిపి చూస్తాను. కానీ చిక్కిన నర ఏం చేస్తున్నావు? నవ్వులాడుతున్నావా? లేదరా, కాపలా కాస్తున్నా. కన్ను తెరుచుకునే కాస్తున్నావా? నీ ఆడదరా, వేయి కళ్ళతో కాస్తున్నా. కాస్తూ ఉంటే కొత్త పుంజు కోటలోకి ఎలా వచ్చింది? ఎవరిదరా, ఎలా వచ్చాడో నాకేం తెలుసు. చక్కని వాడిని మురిసి దూరనిచ్చావా? మన్నించుతారా, అంత మాటలకు. సంగీత వృక్షం పాడలేదు, సైగ ఏమీ లేదు. ఈ జాడను ఎవ్వరూ రాలేదరా. అలాగే నిజం చెప్పు, ఇక్కడికి ఎవరు రాలేదా? లేదు, నిజం, మాటికి నిజం. కొమ్ములు తిరిగిన మాంత్రికులకైనా తరంగాన్ని కోటలోకి ఎలా రాగలిగాడు? మాయగా ఉంది. దీని అంతేదో కనుక్కో. అజాగ్రత్త ప్రాణానికి అపాయం. జాగ్రత్త. మూతి బిగించావు, ముగ్గిపోయాను. ప్రాణాలు కటకటలాడిపోయాయి. నాకు అంతే అయింది. నీకు అంతేంది? ఎందుకు? ఎవడో కోటలోకి ప్రవేశించాట నా ప్రాణం తీయడానికి. వాడు ఎలా వచ్చాడు అని నా మీద రంకె వేస్తున్నాడు. మన సంగతి పసగట్లేదు కదా. వాడి ముఖం నీ పట్టినిస్తానా? ఏమో, ఉక్కు పిండలా ఉన్నాడు. వాడిని చూస్తే భయం వేస్తుంది. నేను పోతా. ఎటో బంద్ బంద్. అయితే మనం ఇందే ఉండు. ఉండు. మర్యాదగా మసలు కొద్దీ కాపలా కాచి మళ్ళీ వస్తా. కన్న దాంట్లో వల్ల వేలు పెట్టావో చుర్రుమంటుంది. జాగ్రత్త. ఇప్పటికైనా పొగరు తగ్గిందా? చెప్పు, ఎలా వచ్చావు? చెప్పండి. ఆ రహస్యం తెలుసుకోవడం నీ తరం కాదు. ఆలోచించుకో, నీ ప్రాణాలు దక్కవు. ముందు నీ ప్రాణాలు దక్కించుకో. నీ చౌకే నేను ఇక్కడికి వచ్చాను. వదిలి చూడు. వదిలితే చెప్తావా?
అయితేరా నిలబడి కొట్లాడదాం. ఏమిట్రా మురుగుడు? కుక్కను చూచి ఆయ్? కౌగిలి కన్నా పదునుగా ఉందే కత్తుల బోను. నీ మొహానికి దేవి తక్కువైందే. రప్పించిన వారు రక్షిస్తారేమో. ఇలు ఎవరు రారే? ఇప్పటికైనా చెప్తావా? ఇలాగే నశించిపోతావా? చెప్పిందాక చిత్రవత చేయండి. సుందరి, జ్ఞాపకం చేస్తున్నాను, రేపే పున్నమి, మహానందం అనుభవించే పర్వదినం. లోకంలో ఇందరు కన్నెలుండగా నిన్నే ఎన్నుకొన్నది ఎందుకో తెలుసా? జన్మ ధరించడానికే. మానవ సాంగత్యాన సంక్రమించిన మహాపాతకం మాసి కామవర్ధని కటాక్షాన దివ్య సుఖం పొందబోతున్నావు. రా, ఈ కౌగిట్లోకి రా. నీకు నీ కామవర్ధనికి పోగాలను దాపరించే నీకు ఈ పాడుబుద్ధి పుట్టింది. అహంకారంతో నిరాకరించకు. రా, బ్రతుకు పండించుకు. ఛీ! నీ నాలుగు చీలిపోతుంది. ఈ కోపాలు శాపాలు మన దగ్గర సాగవు. సుందరి, రా. నన్ను చిత్రవద చెయ్యి, కాల్చి గాల్లో కలిపే. నీకు వశం కాను. నా ప్రేమ, నా సౌందర్యం, నా ప్రభువే. ఇంకెక్కడి ప్రభు? నా ప్రభు ఏమైనాడు? నరకానికి స్వర్గానికి నడుమ వేలాడుతున్నాడు. నమ్మను. నా ప్రభు నువ్వేమీ చేయలేవు. ఆయన అమరమూర్తి. అమరమూర్తి కనుకనే స్వర్గానికి ప్రయాణం కడుతున్నాడు. కడసారి కళ్ళారా చూదువు గాని. రా. ప్రభువుని రక్షించండి. ఓ, నీ ఒప్పుకుంటే నీచ, నా ప్రాణాలైనా వదులుతాను గాని నీకు లోబడతానా? పోయేది నీ ప్రాణం కాదు. ప్రభు, ప్రభు, నా ప్రభు మీకే అపకారం చేశాడు. ప్రభు, ఆయన్ని హింసించి నన్ను స్వాధీనం చేసుకోలేవు. వదిలేయండి, నా ప్రభువును వదిలేయండి. ఆగండి. సుందరి, నీ కోరిక ఎన్నడైనా కాదనగలనా? ప్రభువును తప్పక రక్షిస్తా. రేపే వెన్నెల రాత్రి. నువ్వు ఆలోచించు. పో. వదిలేయండి.
దీన్ని చూస్తేనే నవ్వు వస్తుంది. నీవు ఈ కోట కావలి పిల్ల ఒళ్ళో పడి సరసాలాడుతున్నావు. అక్కడ నీ ప్రభువు కష్టాల్లో ఉన్నాడు. ఎక్కడున్నాండి? ఆయన గురించి వెతుకుతున్నా. తాను ప్రేమించిన స్వప్న సుందరిని వెతుకుతూ మాయకోటలో ప్రవేశించి మాంత్రికుడి చెరలో బాధపడుతున్నాడు. అక్కడికి చేరి ఉపాయం? ఉత్తరా నడిపించే కొండ గుహకు ఒక ద్వారం ఉంది. ఆ ద్వారం ముందు నిలిచి లోకోమోటుగే అంటే దారి ఇస్తుంది. ఆ మాంత్రికుని కంటబడితే బ్రతికి బయటికి రావడం అంత సులభం కాదు సుమా. కామవర్తిని అతని కైవసమై ఉంది. ఆ దేవతా విగ్రహాన్ని ఛేదిస్తేనే గాని అతని మాయాబలం మటుమాయమైపోదు. జాగ్రత్త. నిజం కావాలి, నిజం కావాలి. పలికించా? నీ ప్రభు జాడ అడుగుతున్నా. ఎర్ర కొండలకెక్కున మర్రివాగు వారున చీమల రాదు. ఆ ప్రక్కనే కొండదారి. ఆ దారిని పోతే కారడీ మహలు. ఆ మహలులో మాంత్రిక చక్రవర్తి మాయలు నీ ప్రభు చిక్కుకున్నాడు. నా ప్రభు చిక్కులో ఉన్నాడా? అవును. వెంటనే వెళ్ళి రక్షించుకు. ఆలస్యమైతే అపాయం. నిజం తెలిసిందా? నిజం తెలిసిందా? లోకోమోటోగే. లోకోమోటోగే. లోకోమోటోగే.
రాణి భయపడకద్ది ప్రభువుని రక్షించడానికి వచ్చాం. ప్రభు ప్రభు ఆ రహస్య మందిరంలో మాంత్రికుడు పూజించే కామవర్ధన ఉంది. ఆ శక్తిని నాశనం చేస్తేనే కానీ మనం వాడిని జయించలేము. పో, త్వరగా పో. శత్రువులు ప్రవేశించారు. రహస్య మందిరంలో శత్రులంతా నాశనం చేశారు. కోటంతా మంటలు. ఈ భయంకర మారణానికి ప్రభువే కారణం. నేను వాడిని హతమారుస్తాను. గారడి, నువ్వు పోయి వాడి గుంపులంతా నాశనం చేయి.
రాణి నిండి లేని కొండసాని అనుకున్నా కానీ నీ ప్రేమ ఇంత పవిత్రమైందని నీలో ఇంత త్యాగం ఉందని అనుకోలేదు. నన్ను మన్నించురాని. నాది స్వార్థమే ప్రభు. ప్రేమించాను, నా ధర్మం నెరవేర్చుకున్నాను. ఈ వీరాంగన ఎవరు ప్రభు? తన ప్రేమను నిరాకరించిన స్వార్థపరుని రక్షించిన ప్రణేశ్వరి. నా ప్రపంచ యాత్ర కల్లాకప్పం ఎరుగని ఈ కొండసాన్ని కలుసుకుని ఈమె నన్ను ప్రేమించింది. కానీ నేను అంగీకరించలేకపోయాను. అయినా నేను ఆపదలో ఉన్నానని తెలుసుకుని సేనా సమేతంగా వచ్చి రక్షించి ఈ తీరే. ఎంత చెప్పినా వింటేనా మా తల్లి? మనసిచ్చి మరిచిపోవడం మనకు బరువు కాదని ప్రాణాలు కూడా ధారపోసింది. ప్రభు, ఈ మాట ఎన్నడూ నాతో చెప్పలేదే. ఇంతవరకు వస్తుందనుకోలేదు. ప్రేమించగలిగానే కానీ దక్కించుకోలేకపోయాను. నాను వింటేనేమో మీరు కలకాలం సుఖంగా ఉండండి. రాణి రాణి